హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం. నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానంకి లేదు అండి. మళ్ళీ కూడా మేము ముందుకు వచ్చేసానండి. నచ్చితే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా మీరు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళేసి వచ్చారా, లేకపోతే ఇంట్లోనే పూజ చేసుకున్నారా కామెంట్ అయితే చేయండి. నేను బయట టెంపుల్కి వెళ్ళేసి వచ్చానండి. ఇంట్లో ఏ రకంగా పూజ చేసుకున్నానో చూసేసేయండి. ఫస్ట్ అయితే పూజకి ఏమేమి కావాలో అన్నీ సిద్ధం చేసుకొని ఒక చోట పెట్టుకొని పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. మనం ఎక్కడ పూజ చేసుకుంటామో అక్కడైతే స్వామివారి శంకుచక్ర నామాలు అయితే ఈ రకంగా గీసుకొని 7 పిండి దీపాలు అయితే చేసుకొని ఒక్కొక్క పిండి దీపం పైన స్వామివారి నామాలు అయితే ఈ రకంగా గీసుకున్నానండి. గీసి ఇంకా పూజలో పెట్టుకున్నాను. ఇంకొక తమలపాకు పైన కూడా వైకుంఠ ఏకాదశి అని రాసేసి పూజలో పెట్టేశాను. తర్వాత మనం ఏ పూజకైనా మర్చిపోకుండా పసుపు ముద్దతో చిన్న గణపయ్యను అయితే చేసుకుంటాం కదండి. నాకు ఇంట్లో ఈ రకంగా బుజ్జి గణపయ్య ఉన్నారని ఆ స్వామివారిని అలానే పెట్టేసి నైవేద్యంగా బెల్లం అయితే పెట్టుకున్నాను. ఇంకా పూజలో నైవేద్యంగా చక్కెర పొంగల్ అయితే చేసుకున్నానండి. ఇంకా దీపం వెలిగించి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. స్టార్ట్ చేసేసి ఇంకా మంచిగా అయిపోయిన తర్వాత ఫైనల్గా హారతి అయితే ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేశానండి. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ప్లీజ్ అబ్బా వెళ్తూ మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి అబ్బా. ఉంటాను. బాయ్ బాయ్.